అందమైన ప్రదేశాలలో ఉండాలి అంటే కొన్ని అవరోధాలను ఎదుర్కోవాలి. ఈ గ్రామం ఎంత అందమైంది అంటే, ఈ గ్రామానికి 4 వీల్ వెహికల్స్ అడుగు పెట్టలేవు. ఒక్క 4 వీల్ వెహికల్సే కాదు, 3 వీల్స్ కూడా రావు. 2 వీల్ వెహికల్స్ మాత్రమే. అవి కూడా వేళ్లతో లెక్క పెట్టవచ్చు. ఇక ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వచ్చేసరికి వేసవకాలం ఈ నదిలోంచి ఇసుకను తీసుకువెళ్ళడానికి మాత్రమే వేస్తారు. ఆ తర్వాత ఇది కనిపించదు. ఇక ఈ గ్రామం వెళ్ళాలి అంటే ఎటువైపు నుంచి అయినా పడవ ప్రయాణం చేయాల్సిందే. ట్రాక్టర్స్ లాంటి వెహికల్స్ ఈ ఇసుక ర్యాంప్ ఉన్న సమయంలో ఈ గ్రామంలోకి అడుగు పెడతాయి. ఆ తర్వాత 1, 2 ఇక్కడ ఉన్నప్పటికీ అవి సంవత్సరం వరకు ఈ గ్రామంలోనే ఉండాలి. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఉంది. ఇక ఈ గ్రామాన్ని వరల్డ్ మ్యాప్ లో చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా చుట్టూ వాటర్ తో అయితే ఉంటుంది. ఇప్పుడు కరుగూరు మిల్లు మీదుగా ఈ రూట్ లో అయితే మనం వెళ్తున్నాం. ఈ గ్రామం వచ్చేసరికి అటు తూర్పు గోదావరికి ఇటు పశ్చిమ గోదావరికి మిడిల్ లో అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా ఈ గ్రామం వెళ్ళవచ్చు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి చూసుకుంటే 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి చూసుకుంటే 78 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి అయితే 64 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. అయోధ్య లంక ఇది ఒక అందమైన ప్రపంచం. ఈ ప్రపంచపు విలీనాకాశంలో విహరించే పక్షులకు ఒకప్పుడు బయట ప్రపంచం తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, ఈ పచ్చని కొబ్బరి చెట్లు, ఈ పచ్చని ప్రపంచం మధ్యన ఉన్న గ్రామం మాత్రమే తెలుసు. అలాగే రోజు పలకరించే గోదావరి తల్లి పరవళ్ళు అయితే చాలు కూర్చుని సరదాగా మాట్లాడుకునే కబుర్లు. కానీ అలాంటి ఈ లంకకు ఇప్పుడు ఏమైందో తెలీదు. ఈ లంక గ్రామాన్ని అందరూ ఖాళీ చేస్తున్నారు. ఎందుకు ఖాళీ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం వచ్చేసరికి కరుగూరు మిల్లు నుంచి ఈ గ్రామానికి అయితే వచ్చాం. ఇదే రూట్ కాకుండా మనం దొడ్డుపట్ల నుంచి అయినా ఈ వెస్ట్ గోదావరిలో ఉన్న దొడ్డుపట్ల నుంచి ఇటు కరుగూరు మిల్ నుంచి రావచ్చు ఈ గ్రామానికి. అయితే ఇప్పుడైతే బండి వచ్చేసింది ఇటు. అదైనా ఇసుక కోసం, అదైనా ఇక్కడ ఉన్న ఇసుకని తీసుకెళ్ళడం కోసం వేసిన ర్యాంప్, అది బాగా ఎత్తుగా పూడ్చిన ర్యాంప్ వచ్చేసరికి. కానీ తర్వాత వచ్చేసరికి ఆ ర్యాంప్ అది కొట్టుకుపోద్ది. పడవ మీద అందరు ఇక్కడికి ఈ గ్రామానికి పడవ మీద వస్తారన్నమాట. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు కూడా చాలా బాగుంది. అయితే మట్టుకి తర్వాత మళ్ళీ వర్షాలు పడి గోదావరి వచ్చేటానికి రోడ్డు మొత్తం కొట్టుకెళ్ళిపోద్ది అంట. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది మర్రి మూల కాకుండా అయోధ్య లంక 2 కిలోమీటర్లు ఉంది. ఈ గ్రామం మొత్తం కూడా ఫుల్గా కొబ్బరి చెట్లు అయ్యి ఉంటాయి. మరి ఎందుకు ఖాళీ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఒకసారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఎంతో హాయిని, ఆనందాన్ని కలిగిస్తుంది ఈ గ్రామం. ఈ గ్రామం గోదావరి మధ్యలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ గ్రామంలో ఇప్పటికీ పురాతన కాలం నాటి చిన్ని రామాలయం అయితే ఉంటుంది. అలాగే పూర్వకాలం వాడిన బావి కూడా ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఇక ఈ గ్రామం మధ్యలో చూసుకుంటే పురాతన కాలపు రావి చెట్టు కనిపిస్తుంది. ఈ రావి చెట్టు పక్కనే ఒక రామాలయం, ఆ రామాలయం పక్కన ఉన్న దుర్గాలయం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నవి అవే. ఈ గ్రామంలో ఉన్న సీతమ్మ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ గ్రామాన్ని అందరూ ఖాళీ చేసినా ఆమె మాత్రం ఈ గ్రామంలో ఉన్న ఆలయాలను రోజు శుభ్రం చేస్తూ చూసుకుంటూ ఉంటుంది. ఆమె మాత్రం రాముణ్ణి వదిలి వెళ్లే ప్రసక్తే లేదంటుంది. ఎంటర్ కాగానే రైట్ సైడ్ లో ఈ స్ట్రాంగ్ పెంకుటిల్లు అయితే కనిపిస్తుంది. అయితే ఈ పెంకుటిల్లో ప్రస్తుతం అయితే ఎవరు లేరు. దానికి ఎదురుకుండా కూడా ఒక ఇల్లు ఉంది, అది కూడా పాడు పడిపోయింది. మొత్తం ఈ రెండింటిని వదిలేసి ఈ ప్లేస్ నుంచి వీళ్ళైతే వేరే ప్లేస్ కి వెళ్ళిపోయారంట. ఒక్కసారి ఇంటిని అయితే చూద్దాం లోపల ఎలా ఉందో. గబ్రేలు ఉన్నాయి, ఇంకా జనాల బుద్ధి అయిపోయింది. కరెంట్ అన్నీ ఉన్నా సరే వెళ్ళిపోయారు ఎక్కడి నుంచే. నెక్స్ట్ హౌస్ చూసా వాడకపోతే ఎలా అయిపోతాయి అన్నదానికి ఎగ్జాంపుల్ ఉంది. వీళ్ళు వెళ్ళిపోయారండి, ఇలా వేరే చోటుకి వెళ్ళిపోయారండి. ఏమండి, ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారండి?
చాలా వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి అన్నీ వచ్చేస్తున్నాయి గట్టిలా బళ్ళు వెళ్ళిపోయారండి. మేము మళ్ళీ వెనక్కి వచ్చేస్తారేమో. సరేనండి, ఎదరికి వెళ్ళి వస్తాను. ఏదో ఒక రోజున భూమి మీద మనుషులు లేకపోతే మనం నిర్మించుకున్న ఇంద్ర భవనాలు, ఇప్పుడున్న ఇల్లులు ఏమైపోతాయి అని తెలుసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ అయోధ్య లంకైతే రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న స్ట్రాంగ్ బిల్డింగ్స్ కూడా మనుషులు ఎప్పుడైతే లేరో ఇళ్ళన్నీ చెట్లతో పొదలతో నిండిపోయినాయి. ఇక ఈ వీధులు అయితే కొన్నే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వీధికి అయితే వెళ్దాం. ఆ వీధిలో అయితే చాలా ఇళ్ళు ఖాళీ చేశారు. ఇప్పటికే ఆ ఇంట్లోంచి కూడా చెట్లు మొలిసిపోయినాయి. ఆ సీనరీ ఎలా ఉంటుంది అంటే ఒక ఫారెస్ట్ లో ఇల్లుంటే ఆ తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నట్టు ఉంటుంది. Are you all my personal dreams? ప్రకృతితో జీవించాలి అంటే ప్రకృతి సిద్ధంగా ఉండండి అని ఈ గ్రామం కోరుకుంటుందా అన్నట్టుగా ఈ గ్రామం ఉంటుంది. అలాంటి వారే ఇక్కడ ఉండండి, లేదంటే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోండి అని ఈ గ్రామం చెప్తుందా అన్నట్టు ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఎటు చూసినా పచ్చదనమే. దానికి తోడు చుట్టూ గోదారమ్మ పరవళ్లే. ఈ ఊరు దాటాలి అంటే ఎటు చూసినా పడవ ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఇబ్బంది పడలేక ఇంకా ఎలాగో ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చేసింది కాబట్టి బయట ఇంక మీలాంటి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంక ఎక్కడే ఉంటారు. మీరు ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇలా పడవ దాటి వెళ్ళాలంటారా? ఇప్పుడు ఏంటి ఇక్కడ రాముడి గుడి దగ్గర ఉంటారంట మీరు? మీ పేరండి? నల్ల సీతమ్మ. రాముడి గుడి దగ్గరే ఉంటారండి మీరు? అంటే రాముడిని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అయోధ్య లంక అని పేరు ఎందుకు వచ్చిందండి ఊరికి? ఓకే, ఓకేనండి. అది అంతకంతకి ముద్రోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు కొలుసుకున్నారు దేవుణ్ణి. ఓకే, ఓకే, రాముడిని. అప్పటి నుంచి రాముడు అని దేశాలు అప్పుడు ఇంక రాముడు బయలుదేరిపోయారు. ఓకేనండి. వరదజాలం ఏంటి ఇంక అన్ని కూడా ఇక్కడ రాముడు తిరిగాడు అంటారు అప్పట్లో. తిరిగాడంటండి. అందుకని ఎవరి మట్టి కాలం నిలబెట్టుకున్నారంట. ఓకే, ఓకే. ఈ ఊరంతా కూడా తాత ముత్తాతల నాడు మీ తాత ముత్తాతల నాడు, అందుకని అయోధ్య లంక అని పేరు వచ్చింది అనమాట. మన మా అమ్మగారు వానపల్లి అనుకోండి, అత్తరు ఈ ఊరు. ఓకేనండి. మరి అందరు వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కడ ఉంటారు ఇంక ఈ ఊర్లో? రావణ్ వదిలిపెట్టి వెళ్ళరా? రానండి, అది మనకి ఇల్లు అదే అక్కడే దెబ్బ మీద ఉంది కదండి ఇల్లు. అదే ఇల్లు. ఆ ఇల్లు ఇంకా రావుడి ఇంటి ఎదురుకుండా ఉందండి మీ ఇల్లు? చూసే ఉన్నాడు వెళ్తున్నప్పుడు. ఇంకా అలాగే ఉండిపోయారు ఇంక ఈ ఊర్లో? అలాగే ఉండిపోయామండి. చాలా మంది వెళ్ళిపోయారు ఏంటండి మామగారు? రాయలంక లేరండి, నాగులంక వెళ్ళిపోయారు. అందరు నాగులంక నేర్కొన్న వాళ్ళే. ఆ నిమ్మకాయ సత్యం గారు ఏంటి, అలా ఏంటి, అందరూ వచ్చేస్తున్నారు, సీతమ్మ నువ్వు రావంటారు. మరి రావణ్ వదిలిపెట్టి వెళ్ళరా? ఇంకెళ్ళండి, ఇక్కడే మట్టి అయిపోవటమే. అయ్యయ్యా, ఎప్పుడు కానీ మొత్తం రావణ్ణి పొద్దున్నే లేచి పూజించడాన్ని మీరే చేస్తారంట కదా? అంతా శుభ్రంగా తుడిచేసి మళ్ళీ స్నానం చేసి ఆ బెల్లం ముక్కట్టు పడదారిట్టు దీపారాధన చేస్తాను. ఇప్పుడు ఎంత మధ్యలో అయిందంటే రాత్రి జాతర చేశారు మరకాళ్ళు అక్కడ. వాళ్ళు వచ్చి చేసి పొద్దున్న ఇవన్నీ చేసుకుని డబ్బులు లెక్కేసుకుని చెవులకి ఇచ్చుకోవటం, మా ఇంటికి ఇచ్చుకోవటం అన్నీ అయిపోయినాయి. నాకు చీర కొనుక్కొచ్చారు. 200 రూపాయలు ఇచ్చేస్తాను మా అమ్మాయి. మంచితనంగానే ఉంటాను నేను. అనగా ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి రౌండ్ వరకు దీపం పెట్టేసి ఎండెక్కినా సరే మళ్ళా ఇక్కడికి వచ్చాను. దాటుకొని కొబ్బరికాయ చెక్కలు వచ్చినాయి. మీరు కూడా చీర కొనుక్కోండి మా పేరు చెప్పి. చీర తీసుకోండి. మా ఇంటి పేరండి, ఇంటి పేరు ఏమలేదు, మేము పాలకొల్లండి మాది. ఓకేనా? సరే చీర తీసుకోండి. ఇంక మరి ఏం తేలపోయి ఉన్నాము. అది మీ గురించి అయితే తెలుసు మాకు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయినా రావణ్ చూసుకుంటే ఇక్కడ ఉండిపోయారని, అందుకని మిమ్మల్ని చూడడానికి మళ్ళీ ప్రత్యేకించి వచ్చాం. సరే మామగారు, ఓకే. Everything you know is in your mind. ఎవరు ఈ దేవుడి పేరు అని చెప్పారు? సుబ్బారెడ్డి. చూసాను.
మంచి అనుకుంటా. ఇక్కడ ఇది అంటే సుబ్బారెడ్డి ఇదండి, ఇదండి ఇది బాగుందే ఉంది మరి. దేవుడే ఇప్పుడు మనం చూసే ప్రదేశం వచ్చేసరికి అయోధ్య లంకకి సెంటర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడే పంచాయతీ భవనం కానివ్వండి, స్కూల్ భవనం కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు స్కూల్ కూడా కింద పిల్లర్స్ తో హైట్ లో అయితే స్కూల్ ఉంది. ఈ లంక గ్రామం అనేసరికి ఇక్కడ ఉన్న వారికి ఆదాయం ఎలా అనే డౌట్ అందరికీ వస్తుంది. అయితే ఈ లంక గ్రామంలో ఎక్కువ ఏంటంటే మిగతా పంటలన్నీ ఇక్కడే పండించేసుకుంటారు. ప్రతి వస్తువు ఇక్కడే పండుతుంది వీళ్ళకి. ఇక ఆదాయం విషయం వచ్చేసరికి కొబ్బరి చెట్లు, అంటే వీళ్ళకి లంకల్లో ఎక్కువగా కొబ్బరి బాగా పండుతుంది, దిగుబడి కూడా బాగా వస్తాయి ఇక్కడ. ఇక్కడ పంచాయతీ ఈ ఊరు గ్రామ దేవతను చూసాము. అయితే ఈ వీధి మొత్తం ఖాళీ చేసేసారు. అక్కడక్కడ ఒక ఇల్లు ఖాళీ చేసిన, మిగతా చోట్ల ఈ అయోధ్య లంకకు సంబంధించి ఈ స్ట్రీట్ మొత్తం చాలా ఇల్లు అయితే ఖాళీ చేస్తారు. ఆ పక్కన పెంకిటిల్లు చూడొచ్చు. నెక్స్ట్ ఇదిగో ఈ పెంకిటిల్లు, ఆ తోటలోకి ఇల్లు ఉంది. ఈ లాన్ కూడా చూడొచ్చు మనం. లోపల వచ్చేసరికి చిన్న చెట్లు, ఊరైతే చాలా 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 అందంగా ఉంటుంది. కాకపోతే మరి కొంచెం ఫెసిలిటీస్ అలవాటు అయిన తర్వాత ఈ గ్రామంలో ఉండడం అయితే కష్టం అన్నమాట. బయట నుంచి వచ్చి చూసేవాళ్ళకి చాలా బాగుంది అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడే ఉండేవాళ్ళకి ఏమవుద్ది అంటే కొంచెం బయట ప్రపంచం చూస్తూ ఉంటారు కదా, ఇక్కడే ఉంటే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఏదైనా సరే గోదావరి దాటి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఈ బిల్డింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. అంత వెనకాలోకి ఇల్లు ఉంది, ఎన్ని కనిపించట్లేదు, మొక్కలు కూడా మొలిచిపోయినాయి. ఇక్కడ ఈ ఇల్లు ప్లేస్లో చాలా కొత్త కొత్త చెట్లు కూడా మొలిచిపోయినాయి. Are you all my personal dreams? మొత్తానికి రాములవారి గుడి అంట. పాత టైంలో ఇలాగే చిన్న చిన్న గుళ్ళు ఉండి ప్రతి వీధిలో, అలాంటి గుడిది. ప్రస్తుతం మరి ఎవరైనా పూజలు చేస్తారో లేదు చూద్దాం. చూడండి అసలు లోన ఎంత బాగుందో, దేవుడి బొమ్మలు చాలా బాగున్నాయి. పూజలు అయితే చేస్తున్నారు, పూజలు అయితే ఆపలేదు. మరి ఎవరు చేస్తున్నారు ఏంటో అడుగుదామంటే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. గుడి కూడా చూడండి చాలా పద్ధతి, గుడి కూడా చాలా అందంగా ఉంది. గుడి నాకు తెలిసి 100 కాదు 200 సంవత్సరాల పైన ఉంటుంది ఈ గుడి కట్టి. ఊర్లో సీతమ్మ గారు ఉండే రామాలయం అయితే వేరే ఉంది. ఇది కూడా ఈ ఊరికి సంబంధించిన రామాలయమే. అయితే చాలా ఓల్డ్ రామాలయం, చూడడానికి కూడా చాలా బాగుంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా ఆవిడే పూజలు చేస్తున్నట్టున్నారు. ఇంకెవరైతే ఈ స్ట్రీట్ మొత్తం చూస్తే ఎవరు అసలు అయితే కనిపించట్లేదు. ఇక ఇప్పుడు మనం చూసి ఏరియా మొత్తం అయితే ఖాళీ చేసేసారు. ఈ ఏరియా చూడడానికి ఎలా ఉంటది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఏరియా నుంచి మనుషులు లేనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటది అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసే ప్రాంతమే గుర్తొస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా మంచి మంచి బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ కూడా కొన్ని అయితే చెట్లు మొలిసిపోయినాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా చూడొచ్చు మీరు, చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్యన బిల్డింగ్. లోన్ చూస్తే అయితే ఈ చెట్ల దెబ్బకు లోన్ కూడా మొత్తం పాడైపోయినాయి అన్నమాట. అంత అంత దారుణంగా ఈ ప్రదేశం అయితే తయారైపోయింది. దానికి కారణం ఏంటంటే, ఈ ఏరియాలో ఉన్న మొత్తం ప్రజలైతే వేరే వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయారు. ఇది లోన్ ఒక బిల్డింగ్ ఉంది, చెట్ల మధ్య నుంచి పెద్దగా బిల్డింగ్ కూడా బయటికి కనిపించట్లేదు. ఇది పెంకిటిల్లు కూడా చూడొచ్చు, అసలు ఎంత బాగుందంటే ఇల్లు అసలు. కాకపోతే ఇంకెవరు లేకపోవడంతో ఇంకా మొత్తం ఇళ్ళని, ఈ ఇంటికి సంబంధించి గుమ్మాలు అయితే తీసుకెళ్ళినట్టున్నారు. బిల్డింగ్ అయితే అలానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఈ చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు మాట. ఇందాక మనం ఊరి మధ్యలో ఒక రావి చెట్టుని చూసాం, తర్వాత మళ్ళీ ఒకసారి ఆ చెట్టుని కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న చెట్టుని కూడా చూడొచ్చు, చాలా పెద్ద చెట్టు ఇది.
అయితే అవతల ఈ ఏరియా మొత్తం మీద చూసి మాట్లాడదాం అంటే ఎవరు కనిపించలేదు. ఒక ఇద్దరు అయితే అవతల వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అనేది. కాదు, మీరు ఎందుకు ఖాళీ చేసేసారంటారు వీళ్ళు? ఈ ఊరు పోగాక ఎందుకు ఖాళీ చేశారంటే ఇంకా సమ్మర్ తీసేయిపోయింది. తీసేయిపోతే అదిగా లైన్ లోనే పొద్దు నుంచి బాధపడ్డాం. ఎవరు రాలేదు లేరు ఇక్కడ. ఎవరన్నా ఉంటే వస్తారు, ఊళ్ళో ఎవరు లేరు కదా. వస్తలేదు కదా. అప్పుడు మళ్ళీనేమో తర్వాత ఏ ఫెసిలిటీస్ లేవంటారు అన్నమాట. వల్ల ఎవడో ఉన్నాడు ఎవరు అక్కడ అయ్యే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి సాయం చేద్దామని ఏముండదు. అందుకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటారు? వీళ్ళు ఇంటికాల వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు మొత్తం ఇల్లు లేకుండా ఈ ప్రాబ్లం పిల్లల చదువులకి ఇబ్బంది వచ్చేస్తుంది. ఓకే ఓకే, రేవు దాటి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు అది ఈ నామంది మరి ఏది ఎక్కడికి వెళ్తుంది? నావ దాడితే నావిలంకి వెళ్తుందా? ఈ రేవు ఇక్కడ ఉందండి. ఉంది ఆడు ఒక రోజు అతడు ఒక రోజు రాడు. నిజంగా మీరు అంటే వెళ్ళినాక పూటలు నుంచోవాలి అక్కడ. హాస్పిటల్ ఉండదు ఈ ఊళ్ళో? అసలు ఏం లేదు, హాస్పిటల్ లేదు, ఏం లేదు. మామూలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు కదండి పని? బాగాలేదండి, అందుకని వెళ్ళిపోయారు మాట. ఈ ఊరు మంచి మంచి ఇల్లు చాలా బాగున్నాయి, బాగుండడానికి ఇల్లు అండి. ఇల్లు అమరావతి ఇల్లు అండి, ఇంకా ఆసిమూరు రోడ్ దాకా ఇంకా పోదు అనిల్ అండి. అటండి వెళ్తా ఉండే. అది కూడా లైన్ మ్యాన్ గారు మాట్లాడరేమో, బనీల మీద ఉన్నారు కదా. ఆయన చెప్తారు. ఆయన ఏమండి ఏంటి మీకు? పర్లేదు. అంటే మీ ఊరికి కరెంట్ 24 గంటలు ఉండదంటారేంటి? కరెంట్ ప్రాబ్లం లేదు, ఫుడ్ ప్రాబ్లం లేదు, ఏదైనా పండితే ట్రావెలింగ్ ఇబ్బంది. మెయిన్ ట్రావెలింగ్ ప్రాబ్లం ఏం వచ్చినా ఒకవేళ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా పేషెంట్లకి ఇబ్బంది. విద్య ఉండదు, వైద్యం లేదు, వైద్యం సదుపాయం లేదు, ట్రావెలింగ్ సదుపాయం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆధారం ఏంటంటే కొబ్బరికాయలు. తమ్మని ఫాస్ట్ గా రేవు దగ్గరికి వెళ్ళినా పడవడి తీసుకెళ్ళి ఏ నైట్ అయినా ఇబ్బంది పడతారు. వేసవకాలం అయితే మట్టి బండి వచ్చేది. వేసవకాలం అయితే ర్యాంప్ ఉంటేనే అదేనా, ర్యాంప్ లేకపోతే మళ్ళీ గోదావరి దాటి రావాలి. ఎందుకంటే అటువైపు గోదావరి, ఇటువైపు గోదావరి ఉండడం వల్ల అయోధ్యలంక ఇది ఇబ్బంది. పేరు ఎలా వచ్చిందంటారు అయోధ్యలంకని? ఇది వరకు ఇక్కడ ఎవరు ఆడు తిరగడం తిరిగాడు అడిగేది పెట్టినట్టు మరి పెద్దోళ్ళని ఎవరన్నా అడగాలి. అయితే అందరూ అయోధ్య అని పేరు వచ్చింది. ఓకేనండి. ఎవరు అక్కడ పాఠం ఉండేదని మరి ఏమైంది మనకి. సరే అడుగుదామండి అయితే. ఓకే, థ్యాంక్స్ అండి. చెప్పి నువ్వు గురించి ఏమన్నా నీకు తెలిసింది చెప్పు. నాకు తెలిసిందంటే మా అమ్మ చెప్పింది నువ్వు గురించి. మా అమ్మమ్మ గారు అక్కడ, మీ అమ్మమ్మ గారి వాళ్ళు ఇక్కడికి ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు తాగడానికి ఏంటి, వాడుకోవడానికి ఏంటి, మొత్తం అన్ని కూడా ఇదే నువ్వు. ఈ నూతి నుంచే నువ్వు వాటర్ తోడుకుని వెళ్ళి తాగడం, ఇంకా గేదెలకి ఏంటి అన్ని కూడా ఇదే నువ్వు. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి నీకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి ఈ ఊరి మీద. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చింది ఇది మొత్తం ఇంచుమించు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తోడుకెళ్ళేవారు. ఇక్కడికి వచ్చి మొత్తం అందరూ తోడుకెళ్ళేవారు. నువ్వు బాగా ఫేమస్ అని చెప్పి చిన్న పెద్ద అంటారు. ఓకే 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 ఓకే. ఇప్పుడు మనకి నూతి గురించి తన పేరు దుర్గాజీ, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వచ్చేసరికి అయోధ్యలంక. అయితే ఈ నుయ్యి గురించి ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మమ్మ గారిది ఊరు కాబట్టి వాళ్ళ అమ్మగారు వాళ్ళందరికీ నీళ్ళు పట్టుకుని వెళ్ళేవారు. ఈ ఊరు మొత్తానికి ఇదే నుయ్యి అని చెప్పాడు. ఇక్కడ పల్లెటూరు అంటే ఇది లంక గ్రామం అని ఉండే ఒక పల్లెటూరులో అందరూ కలిసి ఉండడానికి కారణం ఈ నూతులు లేదా కుళాయి చెరువులు అని చెప్పొచ్చు. ఎందుకంటే కుళాయిలు లేనప్పుడు పల్లెటూరులో కానీ లంకల్లో కానీ ఇలాంటి నూతికి అందరూ కలిపి అంటే ఈ ఊరిలో ఆ వీధిలో 10 మంది ఉన్న 20 మంది ఉన్న ఆడవాళ్ళు మొత్తం ఈ నూతికి వచ్చి అందరూ మాట్లాడుకుంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నీళ్ళు తోడుకుని మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా ఆ ఊరికి సంబంధించిన కనెక్టివిటీ ఈ ఊరి చెరువులు ఈ కుళాయిల వల్ల వచ్చేదన్నమాట. ఎందుకంటే ఆ టైంలో కలవడం, మాట్లాడుకోవడం, మంచి చెడ్డ చెప్పుకోవడం జరిగేది. ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఇంటికి ఒక కుళాయి వచ్చింది. పక్కింటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. వీళ్ళు కుళాయి ఇప్పుకుంటారు, మళ్ళీ వీళ్ళ పని చూసుకుంటారు తప్ప పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఎవరో కూడా తెలిసి అవకాశం కూడా లేదు. ఆ పల్లెటూరులో ఆ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ ఈ నూతుల వల్ల, ఈ కుళాయి చెరువుల వల్లే ఇదంతా అప్పుడు జరిగిందన్నమాట. ఈ ఊరు చూపించడానికి ఏంటంటే ఈ ఊరు మనవడమాట. ఈ అబ్బాయి వచ్చేసరికి ఈ ఊరు గురించి తెలియాలంటే మనం తన్ను పట్టుకుంటేనే పని అవుద్ది.
అయితే ఇప్పుడు ఆ నూతి గురించి చూపించాడు కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారింటికి తీసుకెళ్తున్నాడు. మరి ఈ గ్రామంలో ఒకప్పుడు వాళ్ళ అమ్మమ్మలు ఉండేవారు, ఇప్పుడు ఆ ఇల్లు కూడా పాడుపడిపోయినట్టుంది. ఆ ఇల్లు కూడా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇదేనా ఉన్నాడు, చూద్దాం. మరి చిన్నప్పుడు ఆడుకున్న ఇల్లు కదా, నువ్వు చూడకపోతే ఎలా. లొకేషన్ అయితే మామూలుగా లేదు, చూసా చుట్టూరుని. ఈ ఇంట్లోనా? అదే వీళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, చిన్నప్పుడు జ్ఞాపకాలు. మరి ఇక్కడ అంతా పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగాయి అంటే ఇంటి దగ్గర. మరి ఇలా మనకే చూస్తుంటే ఎలా ఉంది, ఇక్కడ నిజంగా ఉండి ఇక్కడ నుంచి ఖాళీ చేసినందుకు వాళ్ళు ఎంత బాధపడ్డారో పాపం. చూద్దాం. వాళ్ళు కూడా వేరే లంకలోకి వెళ్ళారంట అవతల, అంటే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయంట. అసలు ఎందుకు ఖాళీ చేశారు ఏంటని మనం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడుగుదాం. అసలు ఒకసారి చూడండి ఇల్లు అయితే. పైన పేరేంటది? మేము ముత్తత కట్టించాడు ఇది. 1967లో కట్టారు. ఇంకా మీరు గుమ్మలు ఇలాకెళ్ళలేదు, మిగతా గుమ్మాలు కూడా పట్టుకెళ్ళారు కొంతమంది. వాళ్ళు ఆడుకున్నారు మరి. చూద్దాం మరి. ఇప్పుడు ఎవరిది స్థలం అదిని? ఈ చుడి తగులుతుంది మీకు. హాల్ ఒక సిస్టమ్ ఏమి ఇది హాల్ అనుకుంటా. హాల్ ఇలా చుట్టూరు హాల్ వచ్చి మధ్యలో ఇది వద్దన్నమాట. ఇది మట్టితో కట్టారేమో, సిమెంట్ ప్లేస్ లో అప్పట్లో. అయినా అడిచితో కట్టారు. అయినా బాగానే ఉంది ఇల్లు. ఇప్పుడు ఈ కనిపించే ఈ ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉండి అంటండి. ఒక 4 ఫ్యామిలీల్లో వచ్చేసరికి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది ఇలా హాల్లో ఉంది కదా, ఇదంతా ఒక ఫ్యామిలీ ఉండేదంట దీంట్లో ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఒక ఫ్యామిలీ, ఇటు అటు ఒక రూమ్లో ఒక ఫ్యామిలీ అంట. ఈ రూమ్లో ఇంట్లో కూడా 2 ఫ్యామిలీలు, అలా మొత్తం 4 ఫ్యామిలీలు ఇంట్లో ఉండేవి అంట. అలా ప్రతి ఇంట్లో కూడా 2-3 ఫ్యామిలీలు ఉండేవి అంట. మరి వాళ్ళందరూ ఖాళీ చేసేసారు. ఈ అయోధ్య లంకలో ఏంటి అంటే ఎవరి కొబ్బరి తోటలో వాళ్ళు ఇల్లు ఉంటాయన్నమాట. చాలా దూరంగా కట్టుకుంటారు. ఇప్పుడు మనం చూసిన ఇంటి పక్కన ఈ తోటలో ఈ చివరిన ఒక బిల్డింగ్ చూడొచ్చు. ప్రస్తుతం ఆ బిల్డింగ్ లో కూడా ఎవరు లేరు. ఒకప్పుడు ఏంటి అంటే ఈ గ్రామానికి సంబంధించి బయటకు వెళ్లే పని ఉండేది కాదు. మొత్తం అన్ని ఈ గ్రామంలో పండించుకునేవారు. ఇంకా కొబ్బరికాయలు వచ్చేసరికి బయట గ్రామాలకు ఎక్స్పోర్ట్ చేసేసేవారు. కానీ ఇప్పుడు కాలంలో ఏంటి అంటే పిల్లల చదువులు అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్కువ, పిల్లలు బయటకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది అయితే ఈ గ్రామాన్ని ఖాళీ చేశారు. ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు కదండి, ఊరంతా ఖాళీ చేసేస్తున్నారు కదా. దేని నిమిత్తం అంటారా? అలవాటు పడిపోయి నేనంతే. ఇది వరకు మీ రోజుల్లో ఇదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితి. పూర్వమే మెరుగు. ఇప్పుడు 10 మంది ఉండేవారు. అదే ఏదో కదా మంచి చెడ్డ దూడ తుట్టుకు బిగిపోదు. ఇప్పుడు ఏ అలవాటు అంటే సుఖానికి అలవాటు పడిపోయి అంటారు. డెవలప్ లేదు. ఇది డెవలప్ ఏం కావాలంటారు ఈ ఊరికి? ఇది ఏదైనా బిజీ మార్గం ఉంటే పడవలు దాటి ఈ దాటి ఎటు వద్దని బ్రిడ్జ్ ఇటా పుచ్చలంక. ఓకే. ఇప్పుడు ఇలాగా కరుగూరు వెళ్ళి అయితే ఇంకా చాలా డబ్బులు తక్కువ అవుతాయి. ఎంత 2 కిలోమీటర్లు వద్దాం ఇక్కడ నుంచి ఆడికి బ్రిడ్జ్ చేయాలంటే పొడుగు. అలా జలవనరుల శాఖ వాళ్ళు కరుగూరు వెళ్ళి అయితే డబ్బులు తక్కువ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కరుగూరు వెళ్ళి కాకపోతే
ఆ పచ్చలాస నుంచి అలాగా ఇచ్చారు. ఓకే, బ్రిడ్జ్ అండి. అదేమైందంటే అది కొంచెం డబ్బులు తక్కువ అవుద్ది అది శంకుస్థాపన చేసేది. ఓకే, 10 సంవత్సరాలు అయింది. ఎవరు చేశారంటారు? ఎవరు గవర్నమెంట్ లో చేశారు శంకుస్థాపన? తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే గారా, ఎంపీలు ఎవరైనా వచ్చి చేశారంటారా? ఎంపీ కాదు, పీఠాలు వచ్చినాడు కదా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కింద ఉండేవాడు. అప్పుడు ఆయన శంకుస్థాపన చేసి ఎలక్షన్ దగ్గరలోకి వచ్చి చేసేయడానికి పెద్ద తెలుగు మేనేజ్ చేసేది. అంటే ఎలక్షన్ ముందు చేస్తే మీరు అందరూ ఓట్లు వేస్తారని అంటారా? మా జనం పిచ్చి జనం అందరితో పాటు నేను కొబ్బరికాయకి వెళ్ళాను. ఈ కొబ్బరికాయలు కొనక్కలేదు కదా, మనగా చెట్లన్నీ ఈ విలేజ్ జనం అంతా 200 మంది 200 కాయలు ఎట్టుకెళ్ళి ఆ ఏజ్ లాగా బిజీ వచ్చేస్తుందా ఓహో అన్నారు. సంబరపడిపోయారు. అది ఎంతో ఆయనకి మొత్తం ఓట్లు అయినా మొత్తం ఈ ఊరు ఒక్క ఓటు కూడా మిస్ అవ్వలేదు అనమాట. ఆ సంవత్సరం ఎమ్మెల్యే అయిపోయారంటారు ఆయన? ఆ సంవత్సరం అయ్యాడు. మీ ఊరు ఓట్లన్నీ మిస్ అవ్వలేదు. గుర్తులేదు కదా. అదే మొత్తం మీద మీరు అందరూ ఏది చేశారు ఆయనకి? అది అయిపోయి పీఠాలు చక్కబడిపోయారు. జగన్ గారు అన్నారు ఈ శంకుస్థాపన చేసిన బ్రిడ్జిలు అన్ని ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా చేసేస్తాను చేసేస్తాను. జగన్ గారు 3 సంవత్సరాలు అయింది. ఓకేనండి, అది అయిపోయింది. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ స్టార్టింగ్ అయినప్పుడు ఏం చెప్పాడంటే ఐజీలాగా డెవలప్ లేదు, ఈ గ్రామాన్ని నేను దత్తత చేసుకుని దీన్ని డెవలప్ చేస్తాను. ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇప్పుడు రంగనాథరాజు గారు మినిస్టర్ గారు మొన్నటిదాకా ఎమ్మెల్యే దత్తత తీసుకుంటానన్నారు ఆయన. దీనికి డెవలప్ లేదు, దీన్ని డెవలప్ చేసి తీర్చిదిద్ది డెవలప్ చేస్తా. ఓకేనండి, అలా జరిగిందంటారు. ఇంక గ్రామం ఇంకన్నీ చూడండి అంటారు ఇక్కడ. మట్టి రోడ్లు గిట్టి రోడ్లు ఆలు వేసి డెవలప్ చేసి ఇక్కడ ఈ ల్యాండ్ అంతా. ఇప్పుడు అక్కడ నుయ్యి చూసామండి, అది ఎప్పుడు అంటారు? నుయ్యి అది పెద్ద నుయ్యి ఉంది, అది ఎప్పుడో 100 సంవత్సరాలు 100 సంవత్సరాల పైన. రామాలయం కూడా అది కూడా ఎప్పుడు అంటారు? బాగుందండి గుడి కూడా, శిథిలం అయిపోతుంది ఇంకా. లేడండి, ఎవరు పట్టించుకోవట్లేదండి. సరే, థ్యాంక్స్ అండి. పితన్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చారంట అయోధ్యకి ఇవ్వడం. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇది ఇవ్వడం ఉండకూడదు అన్నారు. ఆయన గిఫ్ట్ ఇచ్చింది ఇప్పుడు ఉండకూడదు అన్నారు. ఇది వాళ్ళు రంగనాథరాజు గారు సొంత డబ్బులతో పాడ కట్టించి ఓకే ఓకే ఆయన పేరు ఎట్టుకుని ఆయన కొబ్బరికాయ కొట్టి అక్కడ మసాలా దిగుతూ తీసారా. ఓకేనండి, అక్కడ కొబ్బరికాయ కొట్టి అంటే మీకు ఇక్కడ రేవు కట్టేస్తా సిబెట్ రేవు అక్కడ గోదావరి కోసేస్తుందా. ఓకేనండి, రూట్ పెట్టి కట్టేసి ఓకేనండి రోడ్ తోటి మీకు ఏ విధమైన సమస్య ఉండదు. ఓకేనండి, జాగ్రత్తగా అర్ధరాత్రి మీరు ఆటోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనండి అని చెప్పి ఆ కొబ్బరికాయ కొట్టి మూత చేసి పడవ ఇచ్చారు. ఓకేనండి, 40 కోట్లు శాంక్షన్ అవుతుంది బ్రిడ్జికి. కట్టేస్తారా, చికిత్స చేసేస్తారా, అక్కడ పుచ్చలంక మించి అలాగా గన్నవరం వెళ్ళిపోతుంది. గన్నవరం దగ్గర అయిపోద్ది మీకు. మీకు మామూలు కార్లు రాళ్ళు వెళ్ళేలాగా ఓకేనండి సర్వీస్ చేసి ఓకేనండి చికిత్స చేసేస్తాం. ఓకేనండి, 10 రోజులు పని అయిపోద్ది. కాంట్రాక్ట్ పిలిచా ఓకేనండి అయిపోద్దా అయిపోద్దా. ఆ కాంట్రాక్ట్ వాళ్ళు 2 రోజులు వచ్చి ఆ లొకేషన్ అంతా సర్వే చేసుకుని ఓకేనండి మెటీరియల్ పోసుకోవాలి. ఓకేనండి, సిమెంట్ మొత్తం ఎత్తుకోవాలి, చక్కెర పోసుకోవాలి, ఐరన్ వేసుకోవాలి, సైట్ కావాలా, అది కావాలా. 14 రోజులు వాళ్ళు బిల్డప్ ఇచ్చారు. అందులోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఓకేనండి, అయిపోయింది బ్రిడ్జి అయిపోయింది. బ్రిడ్జి పని అయిపోయింది. ఓట్లు ఏం చేశారండి అప్పుడు? ఓట్లు పోవడమాట. ఓకే 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 ఓకే. అప్పుడు పీతాల సత్యనారాయణ గారు కాంగ్రెస్ రోడ్డు చేత మరి అది తీయండి. అది 8 గంటల రోజు రాత్రి 10 వరకు 10 వరకు తిరుగుతుందండి. అది కనీసం కేజీ కూరగాయలు అయితే రాజులు గారు జగన్పేట గారు పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఈ రేవు దాట మీకు రాజులు జగన్పేట దగ్గర మాట హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా. ఓకేనండి,
థ్యాంక్స్ అండి. మీ పేరండి? త్రిమూర్తులు గారు. ఎంతమంది ఉంటారండి జనాభా అయోధ్యలంకలోనే? ఇక్కడ 2700 ఓట్లు. 2700 ఓట్లు. ఓకేనండి. జనాభా 10,000 12,000 ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా, ఈ గ్రామాన్ని ఖాళీ చేసిన వాళ్ళు కాకుండా. ఖాళీ చేసినా ఎక్కడికి వెళ్ళలేదు, పంచాయతీలోనే ఉన్నారు. ఓకే ఓకే. ఓట్లన్నీ ఇక్కడే? అది ఈ పంచాయతీదే. అది కూడా ఈ పంచాయతీదే. ఆ పొడికి అలా కట్టుకున్నారు. ఏదో 10 కోపలు 5 కోపలు అలాగా 4 లాగా జగన్ పడి అలా పోయారు. అంతే. అలా కొంతమందికి అనారం పోయారు. ఓకేనండి. అలా కొంతమంది కరుగుబోలు పోయారు. ఓకేనండి. ఇలా కొంతమంది ఏమో కొంచెం పొలం వాళ్ళు ఈ రూటుకు పోయారు. ఓకే. ఇక మా ఉంటే కొన్ని 150 కోపలు. అంతే. అందరూ వెళ్ళిపోగా 150 మిగిలి ఉంటాయి. సరేనండి అయితే.